2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. సార్, ప్రతి మహిళ కూడా తెలుసుకోవాల్సిన మనీ స్కిల్స్ ఏంటి సార్? నేను ఈ పుస్తకాలన్నీ చదివి విపరీతమైన నాలెడ్జ్ వచ్చేసి డబ్బుల మీద అందరికి ఇలా జ్ఞాన గుళికలు పంచేస్తున్నాను అని ఫీల్ అవుతుంటా నేను. కానీ అట్లా కాదు, నేను చెప్పే విషయాలు అందరికీ తెలిసినవే. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం తెలిసి మర్చిపోయి ఉంటాం, గుర్తు చేస్తున్నాం. ఆ క్రెడిట్ నేను కొట్టేయడానికి. రేపు పొద్దున మీరు సక్సెస్ అయ్యారనుకో లైఫ్లో, ఆయన ఆ రోజు చెప్పాడు అని చెప్తే నాకు వస్తుంది క్రెడిట్ కదా, ఓ పావు వంతు నాకు వేస్తారు కదా అట్లా. సో అందుకని చెప్తున్నాను. సో ఇది ఎవరు తెలియదు అనుకోవద్దు, మీకు తెలిసినవే ఉంటాయి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అందులోంచి చిన్న బద్ధకము, ఒక లేజినెస్, ఒక చిన్న ఇన్హిబిషన్ ఉంటుంది, ముందుకు వెళ్ళనివ్వకుండా వెనక్కి గుంజేది. దాన్ని దాటి బయటకు రావాలి. అందుకని చెప్తున్నా, ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ఫైనాన్షియల్ సీక్రెట్స్. ఓకే, మనీ స్కిల్స్. సో ఫస్ట్ వచ్చేసండి, ఉమెన్ ఏదైనా క్రియేట్ చెయ్యగలరు. ఒక ఫీమేల్ తలుచుకుంటే చెయ్యలేని పని లేదు. అది నిజం, అది నమ్మి తీరాలి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ. నిజంగానే ఒక అమ్మాయి తలుచుకుంటే వాట్ కెన్ స్టాప్ అండి, అది నమ్మరు చాలామంది. ఆ భయం 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 అక్కడే ఉండిపోతారు, లేదా మొండితనంగా మూర్ఖత్వంగా ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటారు. నేనంట మీ మైండ్ని ఒక 3-4 స్టేజెస్గా డివైడ్ చేసుకుంటే యువర్ మైండ్ ఇన్ 28 డేస్లో డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ఒక స్టేజ్లో క్రియేటివ్గా ఉంటుంది, ఒక స్టేజ్లో ఇంకేముంది అన్నీ చేసేస్తా అనిపిస్తుంది, ఇంకో స్టేజ్లో అయ్యో నా బ్రతికేందుకు ఇట్లా ఉంది అనిపిస్తుంది. ఇది ఒక ఫేజ్. దీనిని అర్థము చేసుకుని ఏ టైంలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలరు, ఎక్కువ స్కిల్ని డెవలప్ చేసుకోగలరు, అలాంటి వాటి మీద పెట్టండి. అందులోనూ డబ్బు వచ్చేలాగా. ఫైనాన్సెస్ వల్ల 90% ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయండి. మిమ్మల్ని తిట్టేవాళ్ళు, మిమ్మల్ని అనేవాళ్ళు, మిమ్మల్ని ఏదైనా టార్చర్ పెట్టేవాళ్ళు డబ్బు చూసి ఆగుతారు, ఒక 2 అడుగులు దూరం ఉంటారు. సో డబ్బు గట్టిగా సంపాదించాలి. మన ప్రొటెక్షన్లో అదొక మెథడ్. సో ఫైనాన్షియల్ హ్యాబిట్స్లో, అలాంటి స్కిల్స్లో వెరీ ఇంపార్టెంట్ మీకు ఉన్నది, చేసుకోగలిగినది మీ క్రియేటివిటీ ఆర్ మీ టైం. ఈ టైంని వాడుకుంటూ ఏదైనా చేయడం స్టార్ట్ చేయాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న స్కిల్ ఏదైనా ఉండుంటే దాన్ని సానబెట్టండి, మంచిగా ఇంకా పాలిష్ చేయండి, గొప్పగా అవ్వండి. లేకపోతే అలాంటి టాలెంట్ ఏది లేదు మాకు అనుకుంటే ఈరోజు ఇప్పుడు మొదలు పెట్టినా సరిపోతుంది. కొంతమంది మూర్ఖంగా మిస్టేక్ ఏం చేస్తారంటే, హస్బెండ్ది వేరే, నాది వేరే చేసుకుంటా అనుకుంటారు. నేనంట ప్లీజ్ సపోర్ట్ యువర్ హస్బెండ్. ఒకవేళ ఫైనాన్షియల్లీ ఇద్దరు ఒకటే, అల్టిమేట్లీ అండి డబ్బులన్నీ మీదేసుకుని పోము. సంపాదన అంతా కూడా ఇక్కడ ఉండి మన ఆనందాల కోసం తప్పితే ఏ డబ్బులు తీసుకుని మన పైకైతే పోము. అలాగ పాజిటివ్గా మనీని తీసుకుని మా ఆయనకి నేను సపోర్ట్ చేసిన డబ్బులు వస్తాయా, ఐ విల్ డూ దట్. రాదర్ దాన్ని నేను ఇంకోటి పెట్టుకుని ఇంకా దాన్ని డెవలప్ చేద్దామని ట్రై చేసి ఇక్కడి నుంచి డబ్బులు అందులో పెట్టి నా ఓన్ ఉండాలని చాలామంది లేడీస్ నా దగ్గరికి ఎంతమంది వస్తారు, మా హస్బెండ్తో కాదండి నేను నా ఓన్గా చేసుకోవాలనుకుంటున్నాను అని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆయన దగ్గర నుంచే డబ్బులు తీసుకుని ఇందులో పెట్టి ఇది సరిగ్గా కాక వాళ్ళు తిట్టుకుంటూ మామూలుగా ఇవ్వరుగా, 4 దెప్పి పొడుపు మాటలు మాట్లాడి నేను ఇస్తే కానీ నీకు జాబ్ లేదే అని చెప్పి తిట్టుకుంటూ వాళ్ళు ఇస్తారు. వాళ్ళకి బ్రెయిన్ అలా పనిచేస్తే మనం ఏం చేయలేము, కానీ అలాగే ఉంటారు. కాబట్టి ఒకవేళ నీ హస్బెండ్ ఈజ్ గుడ్ ఎనఫ్ అండ్ ఎర్నింగ్, ప్లీజ్ సపోర్ట్ దెమ్. ఎప్పుడు మాస్కులైన్ ఎనర్జీకి ఫెమినైన్ ఎనర్జీ తోడైతే యూ విల్ బి డిఫరెంట్ పర్సన్. మీ ఫ్యామిలీ వెలిగిపోతుంది. అది ట్రై చేయండి. సపోర్ట్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. చిన్న విషయాలు పట్టుకుని వేలాడి అక్కడే ఏడుస్తూ కూర్చోకూడదు. నెక్స్ట్ ఫైనాన్షియల్ హ్యాబిట్ అండి, లేడీస్ చేసుకోగలిగితే చేయాల్సినవి. ఓకే, సమ్వేర్ మీరు నేర్చుకున్న, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది యూ కెన్ టర్న్ ఇట్ ఇంటూ అన్ ఆన్లైన్ స్కిల్ ఆర్ బిజినెస్. ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెసెస్, ఆన్లైన్ స్కిల్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. చాలామందికి నీడ్ ఉంది, అవసరం ఉంది, తీసుకోలేకపోతున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. నా దగ్గరకు ఒక లేడీ సింగర్ సంగీతం నేర్పిస్తుంది. ఒక స్టేజ్ వరకు తన దగ్గర సర్టిఫికేట్ ఉంది. ఆమె సంగీతం నేర్పించడానికి స్టార్ట్ చేస్తే ఫస్ట్లో ఆన్లైన్ అండి, నేర్చుకోరండి పిల్లలు, అవ్వదండి ఇదే. ఇప్పుడు ఆమెకు ఎంతమంది ఉన్నారంటే తన జూనియర్కి ఎవరికో అప్పచెప్పేస్తుంది, నేను తీసుకోలేకపోతున్నా క్లాసులో అని. ఫారెన్ నుంచి స్టూడెంట్స్ నేర్చుకుంటారు. సో నౌ ద వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఒక చోట షాప్ పెట్టుకుని అమ్మడం కాదు, ఇప్పుడు వరల్డ్ ఈజ్ ఓపెన్. అంత ఓపెన్ ఉన్నప్పుడు డబ్బు సంపాదించడానికి ఆలోచించకూడదు. ఇది నాట్ ఫర్ ఫాల్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఏదో నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకుంటా కోసం కూడా కాదు.
డబ్బుని డబ్బులా చూడాలి బాస్, డబ్బుని డబ్బులా చూడండి మా. ఎందుకు? ఆ మైండ్ సెట్తో స్టార్ట్ కండి. ఓకే, అదొక స్కిల్. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, అమ్మాయిలు ఎవరైనా ఉంటే కమ్యూనికేటింగ్, టాకింగ్ టు పబ్లిక్, పీపుల్లోకి వెళ్ళడం రావాలి. గోయింగ్ ఇన్ టు మార్కెట్ తెలియాలి. డబ్బు నాకు రాదు, నాకు వద్దు, నేను చూడలేను అనేది ఎప్పుడు రాకూడదు. దట్ ఇస్ ఫైనాన్షియల్ డిసిప్లిన్లో డబ్బు ఫీమేల్ హ్యాండిలింగ్ అనేది రావాలి. మనం ఎందుకో చాలా ఇదంతా మా ఆయన చూసుకుంటాడు, మా వాళ్ళు చూసుకుంటారు, మా నాన్న చూసుకునేవాడు, అలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు పడిపోవాలి, బయటకు వచ్చేసేయాలి ఎంత కుదిరితే అంత. ఓకే, అండ్ ఫైనాన్షియల్ వస్తున్నప్పుడు, డబ్బు వస్తున్నప్పుడు దాంతో పాటుగా చాలా విషయాలు వస్తాయి. వాటిని ఒక ఫిల్టర్ పెట్టుకుని ఏది నిజము, ఏది అబద్ధము, ఏది నాకు అవసరం, ఏది అవసరం లేదు. ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్, ఓకే, డబ్బుల కోసమే నా దగ్గరకు వచ్చేదో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు, సరే ఇలాంటివి నేను చేద్దాం అనుకుంటున్నాను, కొలాబరేట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ కదా, మంచిగా నీకు వచ్చిన టాలెంట్, నువ్వు ప్రజెంటబుల్గా ఉంటావు, చేసుకో అని. స్లోగా ఆమెకు వచ్చిన కొలాబరేషన్స్ కానీ, లేకపోతే ఆమె చేసిన ప్రోడక్ట్స్ అవి కానీ తనకంతా డీమీన్ అయిపోయి, లో అయిపోయి, తన పర్సనాలిటీ వేస్ట్ అయిపోయి అంత రాంగ్ మార్గంలోకి వెళ్ళిపోయింది. అలాంటి వాళ్ళే వస్తారు ట్రాప్ చేయడం. వాళ్ళు బిగ్ మనీ ఇస్తున్నట్టు ఉంటుంది, నెలకి 10,000 ఇస్తారు వాళ్ళు, ఇప్పటిదాకా నాకు అన్ని 300-500 వచ్చాయి అని రాంగ్ దారిలోకి వెళ్తారు. వెళ్ళదు ఎప్పుడు కూడా. విమెన్ హ్యాస్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ కంపల్సరీగా. సో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ 3 things. స్కిల్ మీద ఇన్వెస్ట్ చేయండి, డబ్బుని రికర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ ఇన్, ఎక్కడ పెడితే డబ్బు రిటర్న్ వస్తుంది అనే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఫైనాన్షియల్గా హెల్దీగా ఉండాలి అంటే పార్ట్నర్షిప్లు దాంట్లోకి వెళ్ళి టార్చర్ పడవద్దు. ట్రూ. పార్ట్నర్షిప్లు వాడెవడో చేస్తాడు, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, చిన్నప్పటి ఫ్రెండ్, గ్రో ఇండివిజువల్. హ్యాపీగా మనం గ్రో అవ్వచ్చు. కావాలంటే నీ కింద పనోళ్ళని పెట్టుకుని చేయించుకోవాలి. మనం అనవసరంగా ప్రెషర్ తీసుకోవద్దు. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. తెలియక చాలామంది ట్రాప్లో పడతారు, ఫ్రెండ్స్ అంటారు. అండ్ అలా ఫ్రెండ్స్లో పడి వాళ్ళు ఎవడైనా డబ్బుల దగ్గరకు వచ్చేసరికి తమ్ముడే అదేదో ఆట బికాజ్ నేను అలాంటి ఆటలు ఎంకరేజ్ చేయండి కాబట్టి. నిజం కూడా, ఊరికే ఫ్రెండ్షిప్ అని, పార్ట్నర్షిప్ అని నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఇదే మాట చెప్తాను, నీ జాతకంలో ఫుల్ దోషాలు ఉన్నాయి, అసలు పార్ట్నర్షిప్ పోవద్దని చెప్తా. ఎందుకంటే లేకపోతే నమ్మరు. మరి నేను చెప్పామనుకో, లేదు మీకు తెలియట్లేదు, అతను చాలా మంచోడండి అంటారు. అలా పెట్టి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అందులోనూ ఆపోజిట్ జెండర్ వాళ్ళతో. ఓ మై గాడ్, ఇట్స్ ఎ ట్రబుల్. సో జాగ్రత్త పడండి. మీకు నిజంగా మంచి ఫ్రెండ్స్ ఉంటే నాకు తెలియదు, క్షమించాలి. బట్ అట్లా లేకపోతే మాత్రం ఫ్రాడ్ అయిపోతారు. సో అందుకని ఫైనాన్షియల్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మెల్లిగా, హస్బెండ్ ఉంటే హస్బెండ్కి సపోర్ట్ చేస్తూ, ఆల్రెడీ మీ ఇంటికి వ్యాపారం ఒకటి ఉంటే సోర్స్, దాన్ని డెవలప్ చేసుకోండి, దాని అనుసంధానమే గ్రో అవ్వండి. ఓకే, అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా సరే ఈ మైండ్ అంతా కంట్రోల్ చేయడానికి కౌల సూర్య సాధన ఉపయోగపడుతుందా? ఓ యా, కౌల సూర్య సాధన బ్యూటిఫుల్ మెథడాలజీ. మన మైండ్ని ఏది పట్టి పీడిస్తోంది అట్లాంటివి అవన్నీ గుర్తించవచ్చు. సాధన చేసుకుంటే స్వశక్తి సంధాన్, త్రిబిందు సాధన, లేకపోతే శిఖర ధ్యాన, ఈ మెడిటేషన్స్ ద్వారా మన మైండ్ ఒక లెవెల్లోకి వస్తుంది, ఒక బ్యూటిఫుల్ థీటా స్టేట్లోకి వెళ్తుంది. అప్పుడు మనము దేని మీదైనా వర్కౌట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కౌల సూర్య సాధన ఈసారి మనకి 8th బ్యాచ్ August 31st నుండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్.